ఇక కాంగ్రెస్ను కాదని శశి థరూర్కు పట్టం. అఖిలపక్షం బృందాల్లో ఒకదానికి నేతృత్వం. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాకును ఎండగట్టడం లక్ష్యంగా. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 7 బృందాలను తయారు చేసి 7 బృందాలను ప్రపంచ దేశాలకు పంపి పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలను ప్రపంచ దేశాలకు మీరు వివరించడం వాళ్ళకి తెలియదా? ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తితో ఇప్పుడు ఫోన్లో మాట్లాడవచ్చు, వీడియో కాల్లో. ఒకటే క్షణంలో ప్రపంచం అంతా చూస్తూనే ఉంది పాకిస్తాన్ ఏం చేస్తూ ఉందో. ఈ పంపే ఉద్దేశం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏందో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పాకును ఎవడన్నా మెచ్చుకునేటోడు ఉన్నట్టుకి చైనా ఓడు, టర్కీ ఓడు, గాడు తప్ప ఎవ్వడు మెచ్చుకోవడాలు చేసిన పనికి. ఆఖరికి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తానే ఒప్పుకుంటలేదు ఇలా చర్యల్ని. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడే ఒప్పుకుంటలేడు. కాబట్టి సరే, దీని ద్వారా ఏం సాధించాలనుకుంది కేంద్ర ప్రభుత్వం అనేది మనకు ముందు శశి థరూర్ కొంచెం శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆయన మాజీ మంత్రి. ఆయన గతంలో కేరళకు నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలకడానికి పోయినటువంటి సందర్భంలో ఆ లవ్ ఎఫెక్షన్ పెరిగినట్టుంది. సో కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్ ఇంత కాస్త దూరంగా జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్ అనేటువంటి చర్చ నిన్న నేషనల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. ఇక దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాకును ఎండగట్టడం లక్ష్యం. పాక్ కుతంత్రానికి వీళ్ళకు తలా ఒకటి డప్పు, ఈ గజ్జలు ఇచ్చి పంపుర్రి. ఏం చేసిరు అనేది. ఎందుకంటే ఊర్లే ఇప్పుడు ఏదన్నా ఒకటి ఊరంతా ప్రచారం చేయడానికి మనం సాటింపేస్తాం కదా, అవి ఇచ్చి పంపురీలకు. పాక్ కుతంత్రాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత్ దౌత్య యుద్ధాన్ని ఆరంభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన 4 పేర్లను కాదని ఓ బృందానికి కేంద్ర ప్రభుత్వం శశి థరూర్ను ఎంపిక చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏడాది కాలంగా శశి థరూర్ కాంగ్రెస్తో అంటిముట్టనట్టు వ్యవహరిస్తుండడం, ఇటీవల ప్రధాని మోడీ కూడా కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను పొగడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కేంద్ర తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శశి థరూర్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరు అని వ్యాఖ్యానించారు. సున్నితమైన విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. క్రికెట్ పరిభాషలో బాడీ లైన్ నిబంధనలకు విరుద్ధంను ఉటంకిస్తూ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆడుతుంటే బీజేపీ బాడీ లైన్ ఆడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనిపైన కాంగ్రెస్ పైన కౌంటర్ చేసిండు. సో ఇది కాంగ్రెస్ పార్టీని ఒక అందుకు ఇక్కడ దేశం వ్యవహారం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టే కార్యక్రమం. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒకవేళ శశి థరూర్ ఎందుకు చెప్తారంటే ఈయన ఐక్యరాజ్య సమితిలో పనిచేసిండు. తర్వాత ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలపైన ఈయనకు అవగాహన ఉందని చెప్తారు. ఆయన కంటే ఎక్కువ పని చేసిన వాళ్ళు ఉన్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.